ఏముంది మన చేతుల్లో, ఏముంది మన చేతుల్లో అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ చూస్తుంటే ఒక షూటింగ్లో బ్లాస్ట్ అయినట్టు, ఒక బాంబ్ బ్లాస్ట్ అయిన విధంగా చెప్పాలంటే అలా ఉన్నా కానీ ఆ విజువల్స్ చూస్తుంటేనే నోట్లోంచి మాట రావట్లేదు. ఎంతో మంది వాళ్ళ డెస్టినేషన్స్కి వెళ్తారని ఎంతో ఆశలతో, ఎంతో డ్రీమ్స్తో, ఎంతో గోల్స్తో ఎంతోమంది స్టార్ట్ అయ్యి ఉంటారు ఫ్లైట్లో. నేను ఫ్లైట్ ఎక్కాను, ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు ఉంది ఫ్లైట్లో. చూస్తుంటేనే ఎంత బాధ, ఎంత పెయిన్. ఏం చేసినా వాళ్ళ ప్రాణాలు వెనక్కి రావే, ఏం చేసినా వాళ్ళ ప్రాణాలు వెనక్కి వస్తాయా? రావు. ఏముంది మన చేతుల్లో? అక్కడ తప్పెవరిది అంటే ఎవరి తప్పని నిందిస్తాం. ఆ ప్లేన్ స్టార్ట్ అయ్యే ముందు ఎంతో హ్యాపీగా ఒకళ్ళు మంచిగా వీడియో తీసి పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో, వీఆర్ హ్యాపీ, వీఆర్ గోయింగ్ బ్యాక్ అని. వాళ్ళకి తెలియదు అదే లాస్ట్ అని. చెప్పండి. అందుకనే అంటారు కర్మ అనేది ఎవరిని వదలదని. కర్మ అనేది దాంట్లో ఆ పైలట్స్ నడిపే పైలట్స్కి ఇవ్వనంత అంత స్కిల్డ్ కాదా అంటే వాళ్ళకి ఎంతో మంచి రన్నింగ్ అవర్స్ ఉన్నాయంట, ఎంతో మంచి స్కిల్డ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా కూడా ఏం జరిగిందా అనేది ఆ పర్టికులర్ అఫీషియల్స్, ఆ పర్టికులర్ బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి రావాలి ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. ఏం జరిగిందంటే కూడా ఏం జరిగిందనేది మనం చెప్పలేము. అఫీషియల్ స్కిల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి. బట్ మన చేతుల్లో ఏముంది అనేది చాలా లోతుగా అనిపిస్తుంది అది చూస్తుంటే. ఎంతోమంది మేము వాళ్ళకి ఇంత మనీ ఇస్తాం, ఇంత ఫండ్ ఇస్తాం, ఇంత మనీ ఇస్తాం అంటున్నారు. ఇవ్వాలి, అది న్యాయం. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి ఏవైతే రావాలి. కానీ ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ ప్రాణాన్ని మనం తీసుకొని రాలేము. ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ ప్రాణాలను బయటికి తీసుకొని రాలేము కదా. అందుకనే అంటారు ఎప్పుడు కానీ ఒక పాజిటివ్ కర్మని, పాజిటివ్ డీడ్స్ని, పాజిటివ్ లైఫ్ని క్రియేట్ చేసుకోవాలి మనం చేసే పనుల్లో కానీ, కర్మల్లో కానీ ఎప్పుడు అంటుంటారు. ఎందుకంటే ఇంత బాధ, నేను 1 or 2 times ఫ్లైట్ ఎక్కాను మై ఫ్రెండ్స్. కానీ ఓకే, మన కింది 1 or 2 స్మాల్ ఫ్లైట్సే, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ ఫ్లైట్స్ ఎక్కాను. అంత అనిపించలేదు. ఓకే ఏముందిలే వెళ్తుంది, స్మాల్ డెస్టినేషన్స్. కానీ లాంగ్ డెస్టినేషన్స్కి వెళ్ళేవాళ్ళు ఎంతో ఆశలతో వెళ్తుంటారు. ఎంతో మంది ఫారెన్కి వెళ్తారు, ఎంతో మంది ఇక్కడ నుంచి అబ్రాడ్ స్టడీస్ కానీ, అబ్రాడ్ జాబ్స్ కానీ వెళ్తుంటారు. ఏముంది మన చేతుల్లో? ఆలోచించండి ఫ్రెండ్స్, ఏముంది మన చేతుల్లో? నిజంగా కర్మ అనేది మనం ఎంత చేసినా కూడా చనిపోయిన తిరిగి రారు. అదే బాధ. 100 మందిలో ఒకళ్ళు ఎవరో ఒక పర్సన్ బయటికి వచ్చారు.
బయటికి దూకేశారా, బయటకు వచ్చారా అనేది మనకు తెలియదు. కానీ ఒక్క పర్సన్ మాత్రం బయటికి వచ్చారు. అది చూస్తే ఆ సిచ్యువేషన్ కల్లారా చూసిన అతనికి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆ సిచ్యువేషన్ని కల్లారా చూసిన అతనికి ఎలా ఉంటుంది అక్కడ. ఆ ట్రామా, ఆ సిచ్యువేషన్ అనేది ఎన్ని రోజులైనా తప్పదు. ఒక చిన్న యాక్సిడెంట్ మన రోడ్డు మీద చూస్తేనే ఎంతో ఏంట్రా అనుకుంటాం. నేను చూసా ఒకసారి యాక్సిడెంట్, చిన్న యాక్సిడెంట్ లైఫ్లో, రోడ్ మీద, బస్సులో, కాలేజ్ డేస్లో. అలాంటిది ఒక చిన్న యాక్సిడెంట్ చూస్తేనే మనం ఎంతో ఆలోచిస్తాం. పాప అతను బయటకు వస్తే ఎంతో మంది క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు. అది తప్పని నేను వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చెయ్యాలి. కానీ ఆ ట్రామా, ఎంతో మంది చావుల్ని దగ్గరగా చూసి అట్లా బయటికి రావటం అంటే అతని గుండె ఎంత ఆవేదన చెంది ఉంటుంది ఆలోచించండి. వెల్ స్కిల్డ్ పైలట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంతో రన్ అవర్స్ ఉన్నాయంట, ఎంతో స్కిల్ ఉందన్నారు. డ్రీమ్ లైన్ ఎయిర్వేస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అంటారు, వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ అంటుంటారు. ఎంతో మంది డ్రీమ్, అందులో ఎక్కాలంటే కూడా ఎంతో మందికి డ్రీమ్ ఉంటుంది. సరే, అదంతా పక్కన పెడితే ఆ ట్రైన్ కూలేది ఎక్కడో కూలక, ఎక్కడో కూలక ఎంతోమంది వాళ్ళ కెరియర్స్ స్టార్ట్ అవుతూ, ఎంతోమంది మంచి వాళ్ళ కెరియర్ స్టార్ట్ అవుతూ, వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతున్న డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు. ఫ్లైట్ వెళ్ళి వాళ్ళ ఉన్న హాస్టల్స్లోనో, వాళ్ళ ఉన్న ప్లేసెస్లోనో కూలింది. చెప్పండి, ఎవరిది తప్పు? ఏముంది మన చేతుల్లో? దీనికి కారణం ఎవరు? అందుకనే అంటారు, కర్మ అనేది ఎవరిని వదలదు. అది మంచైనా చెడైనా, ఎలాంటి కర్మ అనేది కూడా వదలు అనేది ఒక ఇది. స్కిల్డ్ పైలట్స్ ఉన్నారు, అన్నీ బాగున్నాయి, అయినా కూడా విధి వంచిన దాంట్లో వాళ్ళయ్యారు. దాంతోపాటు అక్కడ ఉన్న వాళ్ళు కూడా, ఆ కాలేజీ పర్సన్స్ అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, అక్కడ చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు కూడా ఎంతో మంది, ఆల్మోస్ట్ 300 పీపుల్ చనిపోయారు అంటున్నారు. వాళ్ళ ఆత్మలకు మంచి జరగాలని కోరుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడు కానీ లైఫ్లో పాజిటివ్ కర్మ అనేది ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవాలి. ధర్మం పరంగా కానీ, స్పిరిచువల్గా కానీ చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు, నేను వాడి మీద జలసీతో విషం చిమ్మాను, ఎవడు ఏముండదులే అనుకుంటారు. కానీ కర్మ అనేది కర్మ అనేది ఎవరిని వదలదు. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. మనం బాగుండాలి, పక్కనోడు కూడా బాగుండాలి అనుకున్నాడు ఎప్పుడైనా బాగానే ఉంటాడు. కానీ మనం బాగున్నా బాగోపోయినా కానీ పక్కనోడిని కిందకు లాగాలి అనుకునేవాడు ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో దెబ్బ పడతాడు. ఆలోచించండి ఫ్రెండ్స్, కన్ఫామ్గా ఆలోచించండి. ప్రతి ఒక్కరి లైఫ్ ఉంటుంది, ప్రతి ఒక్కరి ముందుకు ఉంటుంది. సో కాబట్టి ఏది మన చేతుల్లో ఉంది, ఏది మన చేతుల్లో లేదు అనేది కన్ఫామ్గా ఆలోచించండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
జై హింద్.